వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి హ్యాపీ శివరాత్రి. సో ఈ వ్లాగ్ లో మా శివరాత్రిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మార్నింగ్ నుండి చాలా హడావిడిగా ఉన్నిందనమాట. వ్లాగ్ లో ఇంట్రో ఇవ్వడానికి అస్సలు నాకు స్కోప్ దొరకలేదు. మార్నింగ్ 4:30కి ఏమో లేచాను నేను. ముందు రోజు ప్రిపరేషన్స్ ఏం చేసుకోలేదు. లైక్ ముగ్గులు వేయడం, గడపలకి బొట్లు పెట్టుకోవడం, ఇంకా క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కదా. ముందు రోజు ఏం చేసుకోలేదు. అన్ని శివరాత్రి రోజు మార్నింగే చేసుకున్నాము. అందుకే 4:30కి లేవాల్సి వచ్చింది. సో నైవేద్యాలు చేసుకొని తర్వాత పూలు అన్ని అలంకరించుకొని అన్ని చేసుకోవడానికి చాలా లేట్ అయిపోయింది అనమాట. 8:30కి ఏమో వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నేను విద్య అందరం రెడీ అయిపోయి పూజ రూమ్ లోకి వెళ్ళేసరికి 9 అయిపోయింది. శివరాత్రికి ముందు ఒక 2 days నుండి చూస్తున్నాను అనమాట ఇన్స్టాలో అంతా రీల్స్ అన్ని. సో శివరాత్రి రోజు శివుడికి నారికేళ దీపం పెడితే చాలా మంచిది అని చెప్పేసి, సో మంచి జరుగుతుంది, మన ఫ్యామిలీ అందరూ బాగుంటారు అని చెప్తే ఎందుకు చేయకుండా ఉంటాం చెప్పండి. ముందే నాకు పూజలు వ్రతాలు అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా నారికేళ దీపం పెడదామని ఫిక్స్ అయిపోయాను. సో ఈవినింగ్ పెడితే ఇంకా మంచిదంట, బట్ నేను మార్నింగే పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అంటే చందుకి కొంచెం పిఎంఎస్ ప్రాబ్లం ఉంది, ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు కాబట్టి మార్నింగే దీపం పెట్టేశాము. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీతో షేర్ చేస్తాను. శివరాత్రి అంటే నార్మల్ గా అలా గడిచిపోతుంది, కానీ చిన్నప్పుడు అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉండేవాళ్ళం అనమాట శివరాత్రి వస్తుంది అంటే. సో ఆ రోజు మొత్తం ఫాస్టింగ్ ఉంది. నైట్ అంతా అందరం కలిసి చాలా బాగా గేమ్స్ అన్ని ఆడుకునే వాళ్ళం. మా స్ట్రీట్ లో ఉండే వాళ్ళందరూ, పిల్లలు పెద్దవాళ్ళు, అసలు ఏజ్ తో సంబంధమే లేకుండా ఆడుకునే వాళ్ళం అనమాట. చిన్నప్పుడు శివరాత్రి మెమరీస్ అన్ని చాలా ఉన్నాయి నాకు. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంట్లో పూజ చేసుకోవడం, తినడం, పడుకోవడం ఇవే ఉంటాయి. అట్లీస్ట్ నైట్ జాగరణ చేయడానికైనా ఏమైనా స్కోప్ ఉంటుందా అంటే అసలు ఎవరు తోడు కూడా ఉండరు అనమాట. సో ఇంట్లో ఇంకా నేను చందు బాను ఉంటాం కాబట్టి ఏం చేస్తామో ఎలా జరుగుతుందో తెలీదు. అట్లీస్ట్ 12 వరకు అయినా మేల్కోవాలి అని చెప్పి అనుకుంటున్నాను నేను. చాలా మంది శివరాత్రి రోజు శివుడి టెంపుల్స్ కంతా వెళ్తూ ఉంటారు కదా జాగరణ చేయడానికి. ఆదియోగి అని చెప్పేసి, కోట్లింగాలు, ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి. మాకైతే కోట్లింగాలు, తర్వాత మల్లయ్య కొండ, ఇలా చాలా టెంపుల్స్ అన్ని దగ్గర అనమాట. ఓకే శివరాత్రి వస్తుంది కదా అప్పుడు ఆలోచిద్దాంలే అని చెప్పేసి ముందు నుండి మేమేం ప్లాన్ చేసుకోలేదు. ఇంకా ఈ రోజు అయితే ఎక్కడికి వెళ్ళడం లేదనమాట. లాస్ట్ ఇయర్ మేము తవలం అని చెప్పేసి మల్లికార్జున స్వామి టెంపుల్ అనుకుంటాను, సో అక్కడికి వెళ్ళాము. ఇంక ఇయర్ అయితే చాలా బోరింగ్ గా గడిచిపోయింది అనమాట పూజ తర్వాత డే అంతా కూడా. సో భాను చందు నేనైతే విద్యాని సాగర్ని రిక్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాం, మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళండి, అట్లీస్ట్ టెంపుల్ కైనా తీసుకెళ్ళండి అని చెప్పేసి. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండిపోయారనమాట. ఇంకా వాళ్ళైతే నైట్ కి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి గేమ్స్ ఆడుకోవడం, ఎక్కడికైనా ప్లాన్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటారు. మేమేం చేస్తాము అన్నది మీరు ఇంకా చూడొచ్చు అనమాట బ్లాగ్ లో. మీరు మీ శివరాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇంకా బ్లాగ్ ని కంటిన్యూ చేసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసాను. ఓకే వీడియో తీద్దాము, అన్నీ మీతో షేర్ చేద్దాము అనుకున్నాను. బట్ ఫాస్ట్గా చేస్తూ ఇంకా వీడియో కూడా నేనే తీసుకోవాలి కాబట్టి అవంతా కుదరలేదన్నమాట మీతో షేర్ చేయడానికి. అప్పటికి ఇంట్లో అసలు ఎవ్వరు లేవలేదు, నేను ఒక్కదాన్నే లేచి ఇంకా అవన్నీ సైలెంట్గా చేసుకుంటూ ఉన్నాను. వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా అన్నట్టు. అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత గడపలకి బొట్లు పెట్టడం, ముగ్గులు వేయడం, పూజ రూమ్లో అలంకరించడం ఫ్లవర్స్తో మొత్తం, అండ్ నైవేద్యాలు చేయడం అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నేను కూడా వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసాను. సో ఆల్రెడీ చెప్పాను కదా శివుడికి ఇష్టమైన నారికేళ దీపం మహాశివరాత్రి రోజు పెడితే మంచిది అని చెప్పి ఇన్స్టాలో ఎక్కడ చూసినా అదే వైరల్ అవుతూ ఉండింది. సరే మనం కూడా పెడదాము అని చెప్పేసి పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నానన్నమాట. సో పిండి దీపాలు, దాంతోపాటు నారికేళ దీపం, ఇంకా రెగ్యులర్గా మనం ఇంట్లో దీపాలు పెట్టుకుంటాం కదా, సో అలా నార్మల్గా పెట్టుకోవాలి అని చెప్పి వీడియోలో చెప్పారు. నేను ఒక వీడియోని చూసి ఆ వీడియోలో ఎలా చెప్పారో అదే ఫాలో అయిపోతున్నాను. యాక్చువల్గా బియ్యం పిండి దీపాలు ఓన్లీ బియ్యం పిండితోనే పెట్టేస్తారు కదా, అసలు నాకు ఎందుకు అనిపించిందో ఏమో తెలీదు. బియ్యం పిండి ప్లేట్లో వేసుకున్నాను, వెంటనే మళ్ళీ దాంట్లో పసుపు కూడా యాడ్ చేసాను అనమాట.
ఎందుకు అనిపించిందో తెలీదు. అలా పెడితే కూడా ఓకే, మంచిదే కదా. అందుకే ఇంకా పసుపు అండ్ బియ్యం పిండి కలిపేసి ఇలా దీపాల్లాగా చేసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా నారికేల దీపం పెట్టాలి అంటే ఒక ప్లేట్ తీసుకొని అందులో ఫస్ట్ పసుపు ఆర్ కుంకుమతో ముగ్గు వేయాలి. లేదు అంటే ముగ్గు పిండితో అయినా బియ్యం పిండితో అయినా ముగ్గు వేసుకోవచ్చంట. ఇంకా పసుపు అండ్ కుంకుమతో నేను ఇలా ముగ్గు వేస్తున్నాను. ఆ తర్వాత బియ్యం యాడ్ చేసుకొని మనం కొబ్బరి చిప్పని అందులో పెట్టాలి. సో ఏది తీసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా మనం టెంకాయ కొట్టిన తర్వాత, సో ఆ బ్యాక్ పార్ట్కి అయితే 3 కళ్ళులాగా ఉంటాయంట, అందులోనే పెట్టాలి అని చెప్పారు. అందుకే ఇంకా దాన్ని తీసుకొని పసుపు కుంకుమ అన్ని బొట్లన్నీ పెట్టేస్తున్నాను. ఇంకా నేను ఎప్పుడు టెంకాయ కొట్టినా ఏదో ఒకటి పెద్దగా వస్తుంది, ఏదో ఒకటి చిన్నగా వస్తుంది అనమాట. అలా ఈసారి నేను దీపం పెడతాను కదా, అదే మనకి పెద్దగా వచ్చింది. ఓకే, దీపం ఎక్కువసేపు వెలుగుతుంది అనుకున్నాను నేను. నారికేల దీపం అండ్ బియ్యం పిండి దీపాలు కూడా రెడీ చేసి పెట్టుకునేసి ఇంకా ఫ్లవర్స్తో మొత్తం అలా డెకరేట్ చేసేసాను. ఈ దీపం పెట్టుకుంటే ఇంట్లో చాలా మంచిదంట. ఏవైనా కష్టాలున్నా తర్వాత పాజిటివ్ వైబ్స్ అంతా వస్తాయంట మన ఇంట్లో. అందుకే ఇంకా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను. సో శివరాత్రి రోజే అని ఏం లేదు, రెగ్యులర్గా ప్రతి మండే కూడా పెట్టుకోవచ్చు అంట ఈ దీపం. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మొత్తం పాజిటివ్గా ఉంటుంది. Go, you can sit there. మొత్తానికి పూజ అయితే చాలా బాగా జరిగింది. ఈసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేయలేదన్నమాట. మేము 4 మెంబర్సే ఉండినాం పూజ టైంకి. పార్తు ఇంకా అప్పటికి లేవలేదు, లేదంటే పార్తు కూడా వచ్చేసేవారు. రోజు మా పూజ రూమ్ అయితే నాకు చాలా నచ్చేసింది, భలే కళగా అనిపించింది అనమాట. ఒక పక్క దీపం వెలుగుతూ ఉంది. ఆ తర్వాత రెగ్యులర్గా మేము చామంతి పూలు అండ్ రోజెస్ మాత్రమే పెట్టి పూజ చేస్తూ ఉంటాం కదా, అలా కాదని చెప్పేసి ఈసారి అలా పూలమాలల్లాగా చేసి వేసానమాట. నేనే ముందు రోజే పూలమాలలు రెడీ చేసి పెట్టుకున్నాను. అలా వేస్తే చాలా బాగా అనిపించింది అనమాట. ఓకే, ఇంక నుండి ఇలానే ఫాలో అవుదాము అని చెప్పి ఆ రోజే అనుకున్నాను నేను. అంతేకాకుండా ఇంకా దీపం అలా వెలుగుతూ ఉంటే కూడా ఒక తెలియని పాజిటివ్ వైబ్ అనమాట ఇంట్లో అంతా. సో మొత్తానికి బాగా అనిపించింది నాకు. పూజ మొత్తం ఒక ఎత్తు అయితే
పూజ తర్వాత ఈ విద్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఇంకొక ఎత్తు అనమాట. నాకు దౌర్జన్యంగా బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు ఏంది నువ్వు చెయ్యి అట్లా పెట్టుకున్నావు? ఏమన్నా ఎంతసేపు కూరలో కుప్పేస్తున్నట్టు వేస్తున్నారు తెలుసా? ఏమన్నా ఆశీర్వదించినావు ఇంకా గిచ్చుతాను ఎక్క అయినా కూడా తీస్తాను నేను. సో ఫెస్టివల్ రోజు ది మెయిన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది నాకు. ఇంకా విద్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత నేను విద్య బయటకు వెళ్ళామన్నమాట. మా పార్టీ ఏం చేస్తున్నాడా చూద్దాము అని చెప్పేసి. సో మా పూజ రూమ్ని మొత్తం ఒక్కసారిగా మీకు చూపించేస్తున్నాను. ఆ రోజు ఎలా ఉంది ఏంటి అని. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మేము అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి మా చందు అండ్ బాను ఇద్దరు పిక్స్ తీసుకుంటూ ఉన్నారు. విద్య ఏమో ఇంకా వాళ్ళని కామెంట్ చేస్తూ ఉన్నాడనమాట, ఇక్కడ కూడా పిక్స్ తీసుకుంటున్నారా అన్నట్టు. ఆ రోజు లెమన్ రైస్, గుగ్గుళ్ళు అండ్ పూర్ణం చేశానన్నమాట. దేవుడికి ఇలా గుగ్గుళ్ళు అంటే చాలా ఇష్టం అని విన్నాను. అందుకే ఇంకా దాంతోనే ఇంకొక రెసిపీ కూడా చేసేయచ్చు కదా అని చెప్పేసి బెల్లంతో పూర్ణం చేసి పెట్టాను. ఇంకా మా ఇంట్లో అందరికీ లెమన్ రైస్ అంటే పిచ్చి కాబట్టి అందరి కోసం అని చెప్పేసి కూడా బ్రేక్ఫాస్ట్ లాగా లెమన్ రైస్ ప్రిపేర్ చేసాను. నైవేద్యం కమ్ బ్రేక్ఫాస్ట్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చాం. బయట కొన్ని ఫొటోస్ తీసుకుందాము, మళ్ళీ మనం మాసిపోకముందే అని చెప్పి. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి వేడి స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంత మంచిగా రెడీ అయ్యాం కదా, ఫ్రెష్గా ఉన్నప్పుడే కొన్ని పిక్స్ తీసేసుకుంటే సరిపోతుంది అని విద్యాన్ని పిలుస్తూ ఉన్నాము. మా ముగ్గురికి కొన్ని పిక్స్ తీ అని చెప్పి. అండ్ ముందు క్లిప్కి ఈ క్లిప్కి డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది కదా, క్లారిటీ. నా ఫోన్ గ్లాస్ పగిలిపోయిందనమాట. దానివల్ల ఫ్రంట్ క్యామ్ క్లారిటీ తగ్గిపోయింది అని చెప్పి ఆ రోజు రియలైజ్ అయ్యాను నేను. అందుకే ఇంకా గ్లాస్ మొత్తం తీసేసి చెక్ చేస్తూ ఉన్నాను క్లారిటీ ఎలా ఉంది ఏంటి అని. గ్లాస్ తీసేసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇంక ఇప్పుడు అందరం ఫొటోస్ తీసుకున్నాము. పిక్స్ అన్ని కూడా చాలా బాగా వచ్చాయి. అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా రోజు నేను ముత్యాల దండ ఒకటి వేసుకున్నాను కదా, చాలా నచ్చేసింది అనమాట నాకు అది. ఎప్పుడో ఒక 3 years బ్యాక్ కొన్నాను నేను. ఒక్కసారి ఏమో వేసుకున్నాను, ఆ తర్వాత అది ఎక్కడ పెట్టేశానో కనిపించలేదు నాకు. ఆ రోజు వెతుకుతూ ఉంటే కనిపించింది. ఇంకా శారీకి సెట్ అవుతుంది కదా అని చెప్పి వేసుకున్నాను. ఇంకా చందుకు కూడా గుర్తొచ్చి తన దగ్గర ఒకటి ఉంటే తను కూడా వేసుకుందనమాట. అలా ఇద్దరం ఆ రోజు ముత్యాల దండలు వేసుకున్నాము. సో ఫోటో సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళందరూ లోపలికి వచ్చేసి తినేస్తున్నారు నన్ను వదిలేసి. ఇంకా నేనేంటంటే కిందకి వెళ్ళాను, పార్సల్ వచ్చింది అని చెప్తే అది పిక్ చేసుకోవడానికి. దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలన్నీ కూడా తీసుకొచ్చేసాను. ఈవినింగ్ దాకా అలానే పెట్టేస్తే మళ్ళీ ఎవరు తినరు, అలా పడేయకూడదు అని చెప్పేసి పూజ కంప్లీట్ అయిపోయిన ఒక 1 hour తర్వాత తిన్నాం కాబట్టి ప్రసాదాలన్నీ కూడా తెచ్చేసి అందరం కొంచెం కొంచెం పెట్టుకొని ప్రసాదాలు కూడా కంప్లీట్ చేసేసాము. సో విద్యాసాగర్కి ఎలాంటి టేస్ట్లు అయితే నచ్చుతాయో మా పాతు కూడా అంతే. అసలు మేమైతే ఎప్పుడు షాక్ అవుతూనే ఉంటాము, వాడు ఎలా క్యాచ్ చేస్తాడు ఆ టేస్ట్లు, వాళ్ళకి నచ్చినవే వీడు కూడా తింటూ ఉంటాడు అని చెప్పి. ఇంక ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రీసెంట్గా చందు బెంగళూరుకి వెళ్ళింది వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి. సో వాళ్ళ అన్నయ్య కూతురు చాన్విత ఉంటుంది, వాళ్ళ యాన్యువల్ ఫంక్షన్ అనమాట. సో అది చూడాలని చెప్పేసి బెంగళూరుకి వెళ్ళింది. సో ఆ డాన్స్ని చూసి మేము నవ్వుకుంటూ ఉన్నామన్నమాట. యాన్యువల్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పిల్లల డాన్స్లన్నీ షూట్ చేసింది చందు.
అవన్నీ చూపిస్తూ ఉంటే పిల్లలంతా ఇంత క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నారు కదా అనిపించింది. ఇంకా మా పార్తో కూడా ఫాస్ట్గా పెద్ద అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయి వాడు కూడా ఇలా డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది కదా. మా చందు కూడా అదే కోరిక, పెద్ద అయిన తర్వాత పార్తుని పెద్ద యాక్టర్ చేయాలి అని చెప్పేసి. అందుకే ఇంకా అవన్నీ మాట్లాడుకుంటూ పిల్లల డ్యాన్స్లన్నీ చూస్తూ నవ్వుకుంటూనే ఉన్నాం అసలు. ఇంకా నేను వేసుకున్నాను కదా ముత్యాల దండ అని చెప్పి, అది నాకు భలే నచ్చేసింది అనమాట. ఇలాంటిది గోల్డ్లో కూడా చేయించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వీడియో షూట్ చేసి మమ్మీకి పెట్టాను అనమాట. మమ్మీ నాకు ఇలాంటిది కావాలి గోల్డ్లో అని చెప్పి. ఇంకా ఆఫ్టర్నూన్ ఒక 1 hour అలా పడుకున్నాను. నా వల్ల అస్సలు అవ్వలేదన్నమాట. మార్నింగ్ ఎప్పుడో 4:30కి లేచాను అండ్ హెడ్ బాత్ చేస్తే ఖచ్చితంగా హెడేక్ వస్తుంది నాకు. అందుకే ఇంకా 1 hour అలా పడుకొని వీళ్ళు గ్రౌండ్కి వెళ్ళే ముందన్నమాట ఇది. చందు ఏదో ఒక గేమ్ చెప్పింది, అది ఆడదాము అని చెప్పేసి అందరినీ పిలిచిందనమాట. సరే ఫన్నీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆడడం స్టార్ట్ చేసాము. నిజంగా చాలా ఫన్నీగా ఉండిందనమాట. ఆడిన ఒక 10 minutes అయినా కూడా ఆ రోజు మొత్తం కొంచెం హ్యాపీగా టర్న్ అయిపోయింది మాకు. ఇంక ఈ గేమ్ వచ్చి ఏదో బాయాట అంట, వాళ్ళ స్కూల్లో ఆడించే వాళ్ళంట. ఇలా అందరూ రౌండ్గా నిలబడుకొని కాలు అలా పెట్టుకుంటే ఒకరు కాలు మీద ఒకరు వేయాలి. సో అదే అనమాట. ఆ గేమ్ అసలు కంప్లీట్ అవ్వలేదు, అదంతా జరగదన్నమాట. సో అలాంటి గేమ్ చెప్పింది మా చందు. ఏదో అలా ట్రై చేసి నవ్వుకుంటూ ఆగిపోయాం. చాలా ఫన్నీగా గేమ్ అయిపోయిన తర్వాత ఇంకా సాగర్ అండ్ విద్య ఇద్దరు గ్రౌండ్కి వెళ్తున్నారు. మా పార్తు ఏమో వాళ్ళు వెళ్ళినప్పుడల్లా ఏడుస్తూనే ఉంటాడు, వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి. వాళ్ళేమో తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా పార్తుని నేను చందు ప్యాంపర్ చేసుకుంటూ ఉంటామన్నమాట. రోజు ఇదే జరుగుతుంది. మా పార్తుకేమో బైక్లో వెళ్ళాలి తిరగాలి అని చెప్పుంటుంది. వీళ్ళకేమో గ్రౌండ్ పిచ్చి. గ్రౌండ్కి తీసుకెళ్ళినా కూడా అక్కడ ఎవరు పట్టుకోరు కాబట్టి ఇంకా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొంచెం పెద్ద అయిన తర్వాత గ్రౌండ్కి తీసుకెళ్ళిపోతాము అని చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి. సో ఆ తర్వాత ఇంకా ఇంట్లో వర్క్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాం. మార్నింగ్ నేను పార్సల్ తీసుకొచ్చాను కదా, అందులో ఏముందో చూద్దామని చెప్పేసి అన్బాక్సింగ్ చేస్తూ ఉన్నాను. సమ్మర్ వస్తుంది కదా, కాటన్వి నైట్ వేర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక 3 నైట్ డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను. కోఆర్డ్ సెట్స్ అన్నమాట.
అందులో ఒకటి వచ్చింది. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట. సాఫ్ట్గా ఉంది క్లాత్ అంతా. సమ్మర్కి అయితే పర్ఫెక్ట్, అసలు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఒకసారి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను కార్డ్ సెట్స్. అందులో ఒక్కటేమో నచ్చింది అంతే, అది కూడా కలర్ షేడ్ అయిపోయింది. ఇంకా ఈసారి ఎలా ఉంటాయేమో చూడాలి మరి. అవి చూడ్డానికి అస్సలు బాగాలేవు అమెజాన్లో, బట్ ఫ్లిప్కార్ట్లో అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ చూడ్డానికి కూడా బాగున్నాయి. సో చూడాలి మరి వాష్ చేసిన తర్వాత కలర్ ఏమైనా ఫేడ్ అవుట్ అవుతుందా లేదా అని చెప్పి. సో ఒకవేళ లింక్స్ కావాలంటే నేను పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి ట్యాగ్ ప్రోడక్ట్స్లో, ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. మొత్తం 3 క్వాడ్ సెట్స్ ఏమో ఆర్డర్ చేశాను నేను, అండ్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్. సో ఆ రోజు ఒకటే ఇక్కడ డెలివరీ అయింది, ఇంకొక 2 ఎప్పుడు డెలివరీ అవుతాయా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను నేను. సో అవి కూడా వచ్చిన తర్వాత ఒకసారి వేసుకొని ఎలా ఉంది ఏంటి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సమ్మర్ వస్తుంది కదా, మంచి కాటన్ నైట్ డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకుందాము అని చెప్పి సర్చ్ చేస్తూ ఉంటే చాలా కనిపించాయి, నాకు చాలా మంచిగా అనిపించాయి. విష్ లిస్ట్లో కూడా చాలా యాడ్ చేసుకున్నాను, బట్ ఎందుకో సడన్గా అనుకొని అప్పటికప్పుడు ఒక 3 చూస్ చేసుకొని అలా పెట్టేశాను అనమాట ఆర్డర్. చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను నేను, ఇలా ఏదైనా సెలెక్ట్ చేయాలి, ఏది తీసుకోవాలో ఏమో అస్సలు అర్థం కాదు నాకు. ఇంక ఈవినింగ్ దీపాలు పెట్టేద్దాం ఇంట్లో అని చెప్పి పూజ రూమ్లోకి వచ్చి చూస్తే నేను పెట్టిన దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఈ నారికేల దీపం అండ్ బియ్యం పిండి దీపాలు మాత్రం ఆరిపోయాయి. మళ్ళీ ఈవినింగ్ అవి పెట్టొచ్చో లేదో అని చెప్పేసి డౌట్ఫుల్గా చేయడం ఎందుకు అని అవి పక్కన పెట్టేశాను. ఇంకా కొబ్బరికాయ, తర్వాత బియ్యం పిండి దీపాలు, ఫ్లవర్స్, బియ్యం ఇవన్నీ వాటర్లో వేసేయాలి అని చెప్పారు వీడియోలో. అందుకే ఇంకా అన్నీ తీసి పక్కన పెట్టేశాను, నెక్స్ట్ డే వెళ్ళి వాటర్లో వేసేద్దామని. చందు వాంట్స్ టు సే సంథింగ్. బోర్ కొడుతుంది ఫ్రెండ్స్, బయటికి పుచ్చుకుపోయే నాదులు లేరు. ఏమన్నా టైంపాస్ గేమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి మీరు. అసలు అండి గేమ్ ఆడుకుంటాం పొద్దున్న నుంచి, ఇంట్లో కూర్చొని వర్క్, ఎడిటింగ్, బాబు తిండి, ఇదే గోల సరిపోతుంది రోజంతా. చిల్ల వాళ్ళు బీచ్కి పోవాల, పోనీ బీచ్కి ఎప్పుడు వెళ్తాము? శివరాత్రి రోజు బీచ్. కుంభమేళ అయిపోయింది. చదువు బిడ్డవి నువ్వు. చదువుకుంటేనే అంటే అసలు బుక్ లేదు, ముద్ద కూడా దిగను. బై ఫ్రెండ్స్. నిజంగానే ఆ రోజు అసలు శివరాత్రి లాగానే అనిపించలేదు, జస్ట్ నార్మల్ డే లాగా అలా గడిచిపోయింది. ఎంత బోరింగ్గా అనిపించిందంటే ఆ రోజు అంత బోరింగ్గా ఉన్నింది మాకు. ఇంకా సాగర్ విద్య ఎప్పుడెప్పుడు గ్రౌండ్ నుండి వస్తారా అని చెప్పి అనాథ పిల్లల్లాగా వెయిట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత అలా బయటకు వెళ్దాము అని. సరే ఇంట్లో మార్నింగ్ నుండి ఆ ప్రసాదాలు, పప్పు అవేం తింటాము, ఇంకా నైట్ అయినా వెళ్ళి బయట బ్రేక్ఫాస్ట్ చేద్దాము, దోశ, పూరి ఏదైనా ఉంటుంది కదా, ఇడ్లీ, అలా వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయి అందరం వెళ్ళిపోతున్నాము. ఇంకా పండు కూడా మాలాగే ఫీల్ అవుతూ ఉంటుంది కదా బోరింగ్గా, అందుకే ఇంకా పండుని కూడా తీసుకెళ్దాము అని చెప్పేసి పండు కోసం ఇంటికి వచ్చాము. వచ్చే దారిలో మా ఫ్రెండ్ తరుణ్ ఉన్నాడు కదా, సో తరుణ్ తిరుమల లడ్డు ఇచ్చాడు, ఇక్కడికి ఒకటి ఇంకా ఇంట్లోకి ఒకటి అని చెప్పేసి తీసుకున్నాము. ఇంకా అంతేకాకుండా మార్నింగ్ వంశీ శివుడి టెంపుల్కి వెళ్ళాడంట, సో అక్కడి నుండి ప్రసాదం తీసుకొస్తే నా కోసం అలానే పెట్టున్నారు, ఇంకా అది తిన్నాను నేను. సో పండుని పిక్ చేసుకొని మేము వెళ్ళిపోయాం. ఇంకా వీళ్ళు కూడా గోబీ తినేసి తర్వాత మళ్ళీ మాతో పాటు వస్తున్నారు. మా పార్తో చూసారా, మా బండ్లో రావాలంట, వాళ్ళ బైక్లో అసలు వెళ్ళాడంట, దూకేస్తున్నట్టు చేస్తున్నాడు వాడు. ఇంకా ఒక చోటైతే ఫుల్ ఎడ్ చేస్తున్నాడు, దిగేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాడు, అది నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఫైనలీ ఇంకా బండి స్టాప్ చేయగానే వచ్చేసాడు, ఇంకా కీస్తో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మా శివరాత్రి అయితే ఇలా ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత నేనేం షూట్ చేయలేదు. దాని తర్వాత పండుని మేము డ్రాప్ చేసేసాం. ఇంకా వీళ్ళు మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయారు, జాగరణ చేయడానికి. ఇంకా మేము కూడా మా ఫోన్స్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఒక 12 o'clock దాకా మేల్కున్నాం. ఆ తర్వాత ఇంకా పడుకునేసామన్నమాట. అలా మా శివరాత్రి ఎండ్ అయిపోయింది. సో మీరు మీ శివరాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఎలా జాగరణ చేశారు అవన్నీ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా మార్నింగ్ మేము పిక్స్ తీసుకున్నాం కదా, అవన్నీ ఇవే అన్నమాట. పిక్స్ తీసుకునేటప్పుడు కూడా చాలా ఫన్ జరిగింది. సో కొన్ని క్యాండిడ్ పిక్స్ అన్నీ కూడా మీతో అలానే షేర్ చేస్తున్నాను, మాకు కూడా మెమరబుల్గా ఉంటుంది కదా అన్నట్టు. పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి కదా.
సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయొచ్చు. మధ్యలో కొన్ని క్యాండిడ్ పిక్స్ వచ్చాయి, ఫన్నీగా ఉంటాయని చెప్పాను కదా, అవి ఇవే అన్నమాట. అటు నిల్చోనొకరు, ఇటు నిల్చోనొకరు, అలా నిల్చో, ఇలా నిల్చో, అలా ఉండు, అలా పోజ్ ఇవ్వు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అప్పుడు ఇంకా క్యాండిడ్స్ లాగా తెలియకుండా తీసిన పిక్స్ ఇవి. క్యూట్గా ఫన్నీగా ఉన్నాయి కదా అని చెప్పి అలానే పెట్టేశాను నేను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టిల్ మై నెక్స్ట్ వీడియో. బై.